దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ అందరికీ అనే మాటను ఉపయోగించలేదు, కొందరికి అనే మాటను ఉపయోగించలేదు, కానీ వ్యక్తిగతంగా రక్షించబడ్డ వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. నీకు అనగా బ్యాప్టిజం పొంది ప్రభువుని అంగీకరించి ప్రభు నిజమైన దేవుడని తెలుసుకున్న వారితో ప్రభు మాట్లాడుతున్న మాట, నీకు రక్షణ ద్వారా వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అంటున్నాడు. ఎందుకు ఆ వెలుగిచ్చాడంటే, ఆ కింద భాగంలో రాస్తున్న మాట ఏమిటంటే, భూమి చీకటితో కమ్మి ఉన్నది, కటిక చీకటితో కమ్మి ఉన్నది. అంటే లోకమంతా కూడా ఏమై ఉన్నదంటే చీకట్లో ఉన్నారు. వారికి వెలుగిచ్చుటకు, వారిని వెలుగులోనికి నడిపించుటకు దేవుని కాంతి మన మీద ఉదయిస్తుంది. ప్రియమైన వారలారా, లోకములో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచినప్పుడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నారు. అంటే మనము చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగై ఉన్నాం. అంటే వారు అందులై ఉన్నారు, ఎటు వెళ్ళాలో తెలియదు, వారు ఏం చేయాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు. కాబట్టి వారిని మనం వెలుగులోనికి నడిపించాలి. భూమి కటిక చీకటితో కమ్మి ఉంది, జనములను నీ యొద్దకు నడిపించు అని ఉంది అక్కడ. అంటే వారందరినీ కూడా మనం ఎక్కడికి నడిపించాలి? ప్రభు యొద్దకు నడిపించాలి. అందుకొరకు ప్రభు మనల్ని పిలుచుకొని మనల్ని వెలుగుగా నింపారు. కనుక ప్రియమైన వారలారా, రక్షించబడ్డ మనకు ఒక బాధ్యత అనేది ఉందని, ఒక భారం అనేది ఉందని మనం గ్రహించాలి. దేవుడు ఊరికినే రక్షించుకోలేదు కదా మనల్ని. అలా రక్షించుకోవాలంటే ప్రపంచమంతటినీ రక్షించేవాడు. మనల్ని వెలుగులోనికి ఎందుకు పిలిచాడంటే, మన వెలుగు సంబంధులు, చీకటిలో ఉన్న వారిని మనం వెలుగులోనికి నడిపించాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు, ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన భక్తిపరుడే, బాల్యం నుండి విద్యాభ్యాసం కలిగిన వాడే, గమానియేలు పాదముల దగ్గర నిష్ఠ కలిగినటువంటి భక్తి చేసినటువంటి వాడే. కానీ వాస్తవమైనటువంటి మార్గం తెలియక చీకట్లోనే ఉన్నాడు. సంఘాన్ని హింసించాడు, సంఘాన్ని బాధ పెట్టాడు, గుడ్డివాడిగా ఉన్నాడు. ఆ బోధే నిజం అనుకున్నాడు, ఆ భక్తే నిజం అనుకున్నాడు. కానీ అతడు చీకటిలో ఉన్న సంగతి అతడికి తెలియదు. ఒకరోజు దేవుడు అతడిని దర్శించి, సౌలా, నీవు మునికులకు ఎదురు తన్నుతున్నావు, నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. అంటే నువ్వెవరన్నప్పుడు, నువ్వు హింసిస్తున్న క్రీస్తును నేనే అనగానే, నీవు అననీయ దగ్గరికి వెళ్ళు, నీ కళ్ళు తెరవబడతాయి అన్నాడు. అప్పుడు అననీయ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఉపదేశం విన్న తర్వాత అతని కనులలో నుంచి పొరలు రాలిపోయినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. అప్పుడు అతడు ఒక వెలుగుగా మారి చీకటిలో ఉన్న ప్రజలను ఎంతోమందిని వెలుగులోనికి నడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనము అందులోమే. ఆయన రక్తం చేత కడగబడ్డ మనతో ప్రభు మాట్లాడతాడు, లెమ్ము నీ మీద ఉదయించబోతున్నాను అన్నాడు. కనుక మనకున్న భారాన్ని, బాధ్యతను ఈ కడవరి దినాల్లో జ్ఞాపకం చేసుకొని, వెలుగు సంబంధులమై ఉండి అనేకులు చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించి మనం ప్రభు రాకడికి సిద్ధపడదాం. అట్టి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.